వెల్కమ్ టు మై ఛానల్ పేదరాశి పెద్దమ్మ కథలు. ఈరోజు మనం చూడబోయే స్టోరీ పిసినారి తండ్రి. ఇక కథలోకి వెళ్దామా. పిఠాపురం అనే గ్రామంలో రామయ్య జానకమ్మ అనే దంపతులు నివసిస్తున్నారు. రామయ్య చాలా పిసినారివాడు. ఎంత పిసినారివాడంటే ఎక్కువ మంది పిల్లలు పుడితే వాళ్ళని పెంచడం కష్టమైపోయి సంపాదన చాలా చెయ్యాలని ఒకే ఒక కొడుకుతో సరిపెట్టుకున్న రామయ్య. అతని ముద్దుల కుమారుడు అఖిల్ బీటెక్ చదువుతున్నాడు. అతని భార్య జానకమ్మ. పాపం రామయ్య పిసినారితనానికి తల్లి కొడుకులు ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు. ఒకరోజు అఖిల్ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, నాన్నా, నాకు కాలేజీకి రోజు బస్సులో పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది నాన్న. సమయానికి బస్సులు కూడా దొరకట్లేదు. కాబట్టి నాకు ఒక బైక్ ఇప్పియండి నాన్న. ఏంటి బైకా? ఎంతవుతుందేటి ఖర్చు అని అడుగుతాడు. అది ఒక 50,000 దాకా కావచ్చు నాన్న. ఆ మాట విన్న రామయ్యకు ఒక్కసారిగా కళ్ళు గిర్రను తిరిగిపోతాయి. ఏంటి 50,000 అని అంటూ ఆలోచనలో పడతాడు. సరే నీకు కావలసింది బండే కదా, సాయంత్రానికంతా తీసిస్తాను, నువ్వు కాలేజీ నుంచి రా. ఏంటన్నా నువ్వు చెప్పేది? ఇది కల కాదు కదా, నిజంగానేనా? అట్టయితే సాయంత్రం కాలేజీ నుంచి తొందరగా వచ్చేస్తానా, థ్యాంక్ యూ అంటూ చెప్తూ కాలేజీకి పరుగున వెళ్తాడు. అలా కొడుకు కాలేజీకి వెళ్ళగానే రామయ్య ఆలోచనలో పడతాడు. ఇంతలో తనకి ఒక పాత సైకిల్ గుర్తుకొస్తుంది. పరుగున తన సైకిల్ ఉంచిన గదిలోకి వెళ్తాడు. అబ్బా, నా బంగారు బుజ్జి కొండ, దొరికావా? సరేరా, బయటికి పోదాం, ఇన్నాళ్ళకి నీతో పని పడింది అని అంటూ సైకిల్ను తీసుకుని బయటికి వస్తాడు. దాన్ని శుభ్రంగా కడిగి శుభ్రం చేస్తాడు. అలా కొత్త బైక్ గురించి అఖిల్ చాలా ఊహించుకుంటూ తొందరగా ఇంటికి చేరుకుంటాడు. నానా రా, మనం త్వరగా వెళ్ళి బైక్ తెచ్చుకుందాము. అయ్యో నా పిచ్చి కొయ్య, నేనెప్పుడో నీకోసమని బండి సిద్ధం చేసి ఉంచాను నాన్నా, రా చూపిస్తాను గాని అని అంటూ సైకిల్ ఉన్న గదిలోకి తీసుకెళ్తాడు. ఇదిగో నాన్నా, చూడు నీ అందమైన బండి, బుజ్జిముండా ఎంత బాగుందో. ఇక నీ కాలేజీకి ఆలస్యమే కాదు. నువ్వు ఎంత తొందరగా తొక్కితే అంత తొందరగా కాలేజీకి చేరుకుంటావు. తీసుకో, మంచిగా వాడుకో, జాగ్రత్తగా ఉండు. అయ్యో నాన్న, నేను అడిగింది సైకిల్ కాదు, బైక్. నా ఫ్రెండ్స్ అందరూ ఎంతో దర్జాగా కాలేజీలకి బైకుల మీద వస్తున్నారు, నేనేమో ఈ సైకిల్ మీద పోవాలా? నీకు కొంచెమైనా నా బాధ అర్థమవుతుందా? అయినా నేను ఒక్కగానొక్క కొడుకునే కదా, ఉన్నదంతా నా కోసమే కదా నాన్న నువ్వు సంపాదించింది. ఇంత పిసినారితనం ఎందుకు చూపిస్తున్నావు? అయినా ఈ సైకిల్ మీద నేను కాలేజీకి వెళ్తే నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎగతాళి చేస్తారు, గొల్లున నవ్వుతారు. ఎవర్రా ఆ నవ్వేవాళ్ళు? వాళ్ళని నా ముందుకు తీసుకురా. అసలు సైకిల్ తొక్కడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా? శరీరానికి ఎంతో వ్యాయామం జరుగుతుంది. అలాగే పెట్రోల్ ఖర్చు కూడా మనకి ఉండదు. కాబట్టి ఈ సైకిల్ని శుభ్రంగా వాడుకో అని అంటాడు. అది విన్న అఖిల్, నాన్నగారు నీకో నమస్కారం, నీతో మాట్లాడడం నాదే తప్పు అని అంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. ఇక తర్వాత ఏం జరిగిందో రెండో భాగంలో చూద్దాము. ఇంతవరకు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.